తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ మధుసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, అట్లాగే రాజ్యసభలో మన రాజ్యసభ సభ్యులు మన నాయకులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మన వేదిక పైన కూర్చున్న పెద్దలు, అట్లాగే మన మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జనరల్ సెక్రటరీ పార్టీ అదేవిధంగా మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తమ్ముడు సభాధ్యక్షుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, దేవిప్రసాద్ గారు, విజీ గౌడ్ గారు, మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా తలసాని సాయి గారు, మా ఎమ్మెల్సీ శ్రవణ్ గారు, ఇంకా మా మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ సలీం గారు, మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తులవమ్మ గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, అట్లాగే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగా 4 విషయాలు మాత్రమే ముందు చెప్పాలనుకున్నాను. ఒకటి, మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అన్నమాట. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో అది నిజమైంది. 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మొన్న విద్యార్థి విభాగం ఇక్కడ మా గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఒక 15 రోజుల కింద ఇదే భవన్లో మీటింగ్ జరిగితే ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మరి 4 నుంచి 14 వరకు మా విద్యార్థులు మూసీ పోరుబాట పేరిట కథం దొక్కబోతా ఉన్నారు. మూసీ తీరంలో జరుగుతున్న అన్యాయాన్ని, దమనకాండను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ జయంతి నాడు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది నేర్పింది మనకెవరో కాదు, డాక్టర్ బాబాసాహెబే. ఆయన చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. కేసీఆర్ గారు అదే ఆలోచన విధానంతో, అదే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణం చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరికి ఏం ప్రయోజనం వస్తుందో వివరించి చెబుతూ, అడుగడుగున తెలంగాణ కోసం పోరాడుతూ చివరికి సావు నోట్లో తలబెట్టి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకొని అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించింది అంబేద్కర్ గారి బాటలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆలంబనగా. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు. అంత మాత్రమే కాదు, నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, ఒక గొప్ప ఆలోచన విధానం. విద్యనే అల్టిమేట్గా వికాసానికి, విద్యనే సమాజంలో సమానత్వానికి దారితీస్తుందనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా పెద్దల ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో ఆనాడు వారు సెక్రటరీగా ఈశ్వర్ గారు, అదేవిధంగా కమలాకర్ గారు మంత్రులుగా, మా సత్యవతి రాథోడ్ గారు మంత్రులుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని
తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతూ ఉన్నది. 130 మంది పైచిలకు పిల్లలు ఇప్పటికి విషాహారం వల్ల బలవన్ మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నడైనా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న తప్ప వారికి ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. 1952లో 54లో తర్వాత 2 సార్లు బాబాసాహెబ్ని పార్లమెంట్కి రాకుండా కుట్ర చేసి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడు హిందూ కోడ్ బిల్ని మొత్తం మహిళలకి సమానత్వాన్ని, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్ష పట్ల పూర్తి స్థాయి వారికి హక్కులు కల్పిస్తూ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లును ఆ రోజు పార్లమెంటుకు రానియకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కుట్ర చేస్తే చివరికి మంత్రి పదవికి కూడా నిరసనగా రాజీనామా చేసిన నాయకుడు, మహిళల పట్ల అంకిత భావాన్ని ఆనాడే తన రాజీనామాతో ప్రకటించిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం భారతదేశంలో అటు నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బాబాసాహెబ్కు భారతరత్న మాత్రం ఇవ్వలేదు. చివరికి కాంగ్రెసేతర ప్రభుత్వం వస్తేనే బాబాసాహెబ్ కూడా భారతరత్న వచ్చింది. భారతరత్న చాలా దూరం, ఆఖరికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా బాబాసాహెబ్కి ఒక ఫోటో కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి మరి బాబాసాహెబ్ మీద ఉన్న గౌరవం. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. ఇంతకుముందు మా ఈశ్వర్ గారు కరెక్ట్గా అడిగినారు. ఆ బాబాసాహెబ్ పేరును రాజకీయంగా వాడుకోవడం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టి 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్కు అంబేద్కర్ అభయాస్తం అని పేరు పెట్టినారు. ఇవాళ ఆ మహానుభావుని మళ్ళీ ఒక్కసారి ఆ స్కీమ్ పేరు పెట్టి మళ్ళీ అవమానించి, అమలు చేయకుండా అవమానించి దళితులతో పాటుగా మరి బాబాసాహెబ్ని కూడా అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన నాయకుడు కేసీఆర్ గారు చేసింది పెద్దలంతా చెప్పినారు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టడం మాత్రమే కాదు, దళిత బంధు లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని, దళితుల జీవితాలను శాశ్వతంగా మరి మార్చివేసే పథకాన్ని తీసుకొని రావడమే కాదు, ఒక విప్లవాత్మకమైన పథకం అది. దళిత బంధు లాంటి పథకం తేవాలంటే, రైతు బంధు లాంటి పథకం తేవాలి అంటే నాయకుడికి కలేజా ఉండాలి. ఆ కలేజా ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. నార్మల్ నాయకులతో కావు ఇట్లాంటి ఆలోచనలు. అందుకే అట్లాంటి ఆలోచనతో లక్షలాది మందికి 5 ఏళ్లలోనే మరి 15-16 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు పోతే మరి దాన్ని మించిన పథకం మేము తెస్తాం.